చంద్రబాబుని కవచంలా కాపాడుకుంటూ వచ్చేటువంటిది ఈనాడు, ఆంధ్రజ్యోతి అయితే ఇతర పార్టీల్లో అటు తెలుగుదేశం పార్టీకి కాకుండా ఇతర పార్టీల్లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల్లో ఆయన మనుషులే ఉంటారు. ఆయా పార్టీలు నడిపించేది కూడా ఆయన మనుషులే. చివరికి ఏ స్థాయిలో వీళ్ళు దిగజారి మాట్లాడతారంటే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలని ఎంపర్లాడుతుందా, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని ఎంపర్లాడుతుందా? ప్రజలందరూ చూస్తున్నారు కదా, కళ్ళున్న కబోదులేం కాదు కదా. మనం పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని తెలుగుదేశం పార్టీ ఎంత ఒత్తిడి తీసుకొస్తుంది? అమిత్ షా దగ్గరికి పరుగులు పెట్టి, లేకపోతే ఒక్కొక్కళ్ళ దగ్గరికి ఎవరు పరుగులు పెట్టారు? తెలుగుదేశమా లేకపోతే బీజేపీ బతినలాడుతుందా భారతీయ జనతా పార్టీతో? ఈవెన్ తెలంగాణ అప్పుడు కూడా ఇదే నాటకాలు ఆడారు. తెలంగాణ ఎన్నికల్లో పొత్తు కోసం బీజేపీ తహతహలాడుతోంది, అందుకోసమనినే చంద్రబాబుకి బెయిల్ ఇప్పించిందని చెప్పి. నిజంగా మరి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుందా బీజేపీ? లేదే, జనసేనతోనే పెట్టుకుందో. కానీ దాన్ని ఎలా కవర్ చేస్తారంటే నారాయణ గారు చూడండి, ఆయన స్టేట్మెంటు ఈనాడే రాసింది కాబట్టి దీంట్లో ఇంక అనడానికి లేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తాను ఎక్కడ ఉండాలో తెలియక సలహా అడిగేందుకు సీఎం జగన్ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ని కలిసి ఉంటారని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎద్దేవా చేశారు. ఏప్రిల్ తర్వాత ఇద్దరు మాజీ ముఖ్యమంత్రిగా మిగులుతారని చెప్పారు. శుక్రవారం చెన్నైలో పార్టీ కార్యవర్గ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలంటూ తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. వాళ్ళ మాట వినకపోతే చంద్రబాబు మళ్ళీ జైలుకి వెళ్తారని చెప్పారు. అందుకే వాళ్ళ మధ్య సీట్ల సర్దుబాటు కూడా జరిగినట్టు తెలిసిందన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీని, మోడీని వ్యతిరేకిస్తున్నారని, సీట్ల సర్దుబాటు బయటకు వస్తే తెలుగుదేశం పార్టీ కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పారు. షర్మిల రాకతో ఆంధ్ర రాజకీయాల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇండియా కూటమిలోని కాంగ్రెస్తో కలిసి సిపిఐ ఆంధ్రప్రదేశ్లోని పనిచేస్తున్నారు. ఇది అంటే చంద్రబాబు నాయుడు కాపాడాలి. ఇక్కడ కూడా ఇప్పుడు తనకు పొత్తు చీపమ్మన్నాడు చంద్రబాబు నాయుడు, బీజేపీతో వెంట కలిసి తిరుగుతున్నాడు. అయినా కూడా బాబు కరెక్టే, బీజేపీనే బెదిరించి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుందని చెప్పి ఆయన నమ్ముతూ జనాల్ని నమ్మించాలంటున్నారంటే వీళ్ళు మరి ఏ స్థాయికి దిగజారారో ప్రజలు ఆలోచించుకోవాలి.